అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కట్టాడు, మాయ కూటమి. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీలో అధ్యక్షురాలను చేశాడు. అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకున్నాడు, ఒక ఉత్తపుత్రుడిని పక్కన పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక చవటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు, అందుకే కదా నీ మెడల్ ఇది. ఆయన ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి. ఏమిటండి మీరు మాట్లాడేది? అన్న, మీకు తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి. అయ్య బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. స్విట్జర్లాండ్ లాంటి దేశాలు గొప్పగా కనిపిస్తాయి. మీకు ఒక అంగుళం పక్కకి జరగల, ఒక అంగుళం కిందకి జరగల. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నా. మీకు బలమైనటువంటి నుదురు మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. మీ జాతి మీ మాట మీద నమ్మకం పోయింది సార్. ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో దీనికి మీరు ఏమంటారు సార్? తప్పకుండా ఇంకొక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. వెరీ సారీ. చంద్రబాబు కాదు కదా, వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా అతను నా గురించే మాట్లాడుతున్నాడు. మీ ఎంట్రిక ముక్క కూడా పీకలేడు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చినటువంటి అవ్వా తాతల వరకు వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని. చాలా అందగత్తివి, తెలివైన దానివి. నువ్వు చూస్తే 10 మంది పడిపోతారని ఎవరైనంటే అస్సలు నమ్మకు. ఎందుకంటే ఫూల్ April 1st చెయ్యాలి, కానీ నిన్ను సంవత్సరం మొత్తం తీర్చుతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా. ఈ రోజు గ్రామ గ్రామాన వార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి ఎక్కడ కనిపించలేదు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు అందించాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. డైరెక్ట్ గా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజల ముందుకి పాలన తీసుకొచ్చినటువంటి. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. గాంధీ గారు కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా ఎవడబడతాడు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్.
అదేవిధంగా స్కూలు పిల్లలకి వాళ్ళకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. దీని ఒరిజినల్ వాళ్ళకు కావాల్సినటువంటి బట్టలు, పుస్తకాలు, తిండి అన్నీ కూడా రేణు గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి ఒక తండ్రి స్థానంలో చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వంకరగా మాట్లాడుతున్నావు, నేను కొంచెం వంకరే. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా అనేక మంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన చూపించినటువంటి దారి కన్నా 4 అడుగులు ముందుకు వేసి సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈ రోజు గన్నవరం నుంచి గుడివాడ వస్తాంటే సైకో నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తావు ఎప్పుడన్నా ఏమన్నా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అనేక మంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు. ప్రాబ్లం చెప్పు. మా నాన్న ఆటో డ్రైవర్ సార్, మా అమ్మ బీడీలు చేస్తుంది సార్. ఈసారి బర్త్డే మీరే బట్టలు ఒక్కసారి ఆయన గనక చూపించినట్లయితే ఏం చెప్పినావు? ప్రాబ్లం మీ బతుకులు చెడా, ఇవో బతుకులా. దానికి ఎంత ఖర్చు అయినా ఆయన పరిష్కారం చూపిస్తారని చెప్పి మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. ఒక నవరసాల ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దామా సార్? కొండంత ఆశతో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద. నీ పేరేంట్రా బాబు? సునిశ్చిత్. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. వాట్ an intelligent boy, so sweet. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి. ఆయనకు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మరి అంత నమ్మకం పెట్టుకుని ఆయనకు చూపిస్తున్నారంటే. చెల్లెమ్మలు కనుక కన్నీరు పెడితే ఇంటికి అరిస్తామని చెప్పి ఎప్పుడు నాన్నగారు అంటే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కట్టాడు, మాయ కూటమి. వేసేసాడు. పాపోరా, నీకు చదివే లేదురా. ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీలో అధ్యక్షురాలను చేశాడు. ఓవర్ థింక్ చేసే అమ్మాయిలతోటి ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఉండిద్ది. మేము ఇట్లా మాట్లాడతాం, మీరు ఇట్లా రెస్పాండ్ అవుతారు, దానికి మేము ఇట్లా కౌంటర్ రెస్పాండ్ అవుతాం అని చెప్పేసి. హలో, ఏ అందరితో సింగిల్ అని చెప్పుకుంటున్నావు? ఇప్పుడే నీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం చూసా. ఇంత కామ పిశాచారా నువ్వు? అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకున్నాడు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. ఒక ఉత్తపుత్రుడు పక్కన పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే అర్థం కుప్పించి ముందుకు దూకడానికి, వెనక్కి పారిపోవడానికి కాదు. అది అర్థం చేసుకో. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు మండదా పిచ్చోళ్ళ గురించి వెంటనే సారీగమ సారీగమ ఆదానిసా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.